విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. సుజాత, ఈరోజు చూసుకున్నట్లయితే మూలా నక్షత్రం సందర్భంగా భక్తులు రద్దీ పెరుగుతూ ఉంది. సాయంత్రం 6 గంటలు గడుస్తున్నా సరే భక్తులు మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా కంపార్ట్మెంటుల్లో సుమారు 30 కంపార్ట్మెంటుల్లో భక్తులు ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి వస్తూనే ఉన్నారు. మనం చూసుకోవచ్చు. ఈ విధంగా భక్తులని హోల్డ్ చేసి విడతల వారీగా వాళ్ళని పంపిస్తున్న పరిస్థితి మనకి కనబడుతూ ఉంది. కొద్ది దూరంలో 30 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం 30 కంపార్ట్మెంట్లు నిండి ఈ ప్రాంతమంతా భక్తుల జనసందోహంతో నిండిపోయింది. ఈ ఏడాది భక్తులకు భారీ ఏర్పాట్లు చేశారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవటం ఒక ఎత్తు అయితే, మరోవైపు భవానీలు మాలలు పూర్తి చేసుకునేందుకు ఈ ఏడాది ఈ పండగ చివరి 4 రోజుల నుంచి భవానీ భక్తుల తాకిడి కూడా పెరుగుతూ ఉంటుంది. వాళ్లకు ప్రత్యేక వస్తువులు ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం అదేవిధంగా ఆలయ అధికారులు చెప్పారు. మొత్తం మీద ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 5 గంటల వరకు 128,000కు పైగా భక్తులు ఈరోజు దర్శనం చేసుకున్నారు. నిత్యం 1,00,000 మంది భక్తులు దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా వాళ్ళకి ఏర్పాట్లు చేయటమే కాకుండా మూలా నక్షత్రం సందర్భంగా ప్రత్యేకంగా ఎస్పీ స్థాయి అధికారులను ఇక్కడ నియమించారు. ఆ స్థాయి అధికారులను నియమించి మొత్తం వాళ్ళకి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము. అమ్మవారిని తలుచుకుంటూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి గంటల తరబడి నిరీక్షణ చేసి అమ్మవారి దర్శనానికి వెళ్తుంటే ఆ నిరీక్షణ అంతా మర్చిపోయి ఎంతో ఆనందంగా వాళ్ళు వెళ్తున్న పరిస్థితి మనకి కనబడుతూ ఉంది. కేవలం విజయవాడ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈరోజు వస్తారు. మరోవైపు ఇటు పండగ రోజు కూడా దాదాపు చాలా భారీ ఏర్పాట్లు చేశారు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు. ఇప్పటి వరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం కలిపి 17 మెడికల్ శిబిరాలను, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య చికిత్స అందిస్తూ ఉన్నారు. ఎక్కడైనా సరే ఎవరైనా సొమ్మసిల్లి పడిపోతే వెంటనే వారికి ప్రథమ చికిత్స చేసేందుకు ఈ గుడి చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో ఈ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఎక్కడికెక్కడ భక్తులు ఎట్లా వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలి అని తెలిపేందుకు వారికి సూచనలు మైకుల్లో చేస్తూ ఉన్నారు. ఇక్కడ వినాయకుడి గుడి నుంచి పైకి వెళ్లేందుకు కింద నుంచి 3 దారులు మాత్రం 3 లైన్లు ఏర్పాటు చేశారు. మధ్యలో వెళ్ళేసరికి అవి 4 లైన్లుగా విడిపోయే పరిస్థితి కనబడుతోంది. పైన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు దారిలో వాళ్ళకి మంచినీళ్ళు అదేవిధంగా పాలు అందిస్తూ ఉన్నారు భక్తులకి. ఇప్పటి వరకు అధికారులు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు అందరికీ తగిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు సిపి, కలెక్టరు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈరోజు మూలా నక్షత్రం సందర్భంగా ఎక్కడ ఇబ్బంది రాకుండా చూడటమే కాకుండా విఐపీల తాకిడి కూడా ఎక్కువ ఉందనేటువంటిది చెప్పుకోవచ్చు. విఐపీలు ఉదయం నుంచి వాళ్ళకి ఇచ్చిన సమయాల్లో రావటమే కాకుండా ఈరోజు సీఎం తన చేతుల మీదుగా అమ్మవారికి పట్టు వస్త్రాలు కొద్దిసేపటి కిందటే ఇచ్చారు. అప్పుడు కూడా సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఒకవైపు సీఎం గారు దర్శనం చేసుకుంటూ ఉన్నా, మరోవైపు సామాన్య భక్తులకు దర్శనం జరుగుతూనే ఉంది. అటువంటి ఏర్పాట్లని చేశారని చెప్పుకోవచ్చు. కమాండ్ కంట్రోల్ ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ సీసీ కెమెరాలతోటి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా సంఘటనలు జరిగిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి అధికారులకు సమాచారం అందించి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వాళ్ళు దర్శనం చేసుకొని ప్రశాంతంగా దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్లేందుకు తగినటువంటి ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. సాధారణంగా మూలా నక్షత్రం రోజున తోపులాటలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ ఏడాది అటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక ప్రణాళికని సిద్ధం చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈరోజు రాత్రి వరకు ఈ జనసందోహం, ఈ రద్దీ ఇలాగే ఉండే అవకాశాలు అయితే మనకి కనబడుతూ ఉన్నాయి. సుజాత, కెమెరామెన్ సోమేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.